నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన దైనందిన జీవితంలో ఎన్నో సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. అటువంటి ధర్మ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రత్యేక కార్యక్రమమే ఈ ధర్మ సందేహాలు. మరి మీరు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా వివరిస్తూ మీ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటున్నారు రామాయణ ప్రవచనకర్త, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. ముందుగా గురుగారిని పరిచయం చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. కల్పన గారు కర్నూలు నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు, రుణానుబంధం అంటే ఏంటి? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. మనం ఇప్పుడు ఈ జన్మలో పుట్టి అబ్బో ఇప్పుడే మేము పుడుతున్నాం, మాకు పూర్వజన్మ ఏమీ లేదు అని అనుకుంటాం. కానీ మనం పుట్టినటువంటి ఇది పూర్వం మనం పెట్టిన దానికి సాక్షి. ఒక్కొక్కడు ఎవ్వరూ ఏ విధంగానూ ఏమీ చెప్పకుండా అమోఘమైనటువంటి రాగజ్ఞానం, సంగీత రాగజ్ఞానం కలిగి ఉంటాడు. ఫలాని రాగం అని ఎవరైనా పాడితే వెంటనే చెప్పగలిగే స్థితిలో ఉంటాడు. ఒక్కొక్కడు చిన్నప్పుడే మంచి చిత్రలేఖనాన్ని గీయగలిగిన స్థాయిలో కనిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క ఆమె బ్రహ్మాండమైనటువంటి నృత్యాన్ని చాలా చిన్నదైనటువంటి వయసులో చూపించేస్తూ ఉంటుంది. అలాగే గణిత శాస్త్ర ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, భౌతిక విజ్ఞాన శాస్త్ర నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పూర్వజన్మ నుండి వచ్చినవే తప్ప మరొకటి ఏమాత్రము కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. భగవంతుడు స్వయంగా తెలియజేశాడు, పోయినవాడు ఖచ్చితంగా పుడతాడు అని. ఆ పోయినటువంటి వాడికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉంటాయో, సంస్కారం బలీయమైనప్పుడు అలాంటి వాసనలతోనే తప్పక ఒకరు పుట్టి తీరుతాడు. మనకి పురాణాల్లో సూతుడు శౌనకాది మహర్షులకు అని ఉంటుంది. శౌనకుడు అంటే శునక స్వభావం కలిగినవాడు. అయ్యే కుక్క లక్షణాలు అండి అంటాం, అర్థం తెలియకపోతే అలాగే ఉంటుంది. నేను పూర్వజన్మలో ఎవరిని, ఏ విధమైన సంస్కారాలతో ఉన్నవాడిని, నేను మళ్ళీ అలాంటి ఉత్తమ సంస్కారాలు కలగాలంటే ఎలా ప్రవర్తించాలి అనే తీరులో ఆ విధమైన వాసన జ్ఞానం కలిగిన వాడెవరో ఆయన శునకుడు. ఆ శునకుని పుత్రుడైన శౌనకుడు మా నాన్న ఉన్నట్టుగా నేను ఉండాలి అని అనుకున్నాడు కాబట్టి శౌనకుడు. అంచేతనే సూతుల వారిని అందరూ మహర్షుల తరఫున ప్రశ్నలు అడగడం, సమాధానాల్ని చెప్పించుకోవడం, దాన్ని బాగా మననం చేసుకోవడం చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకంటే రుణానుబంధ రూపేణ ఏదైతే పూర్వ జన్మలో చేసినటువంటిది ఉంటుందో దానికి అనుగుణంగానే ఈ జన్మలో పుత్రులు పుడుతూ ఉంటారు. పద్మపురాణం విషయంలో చాలా గొప్పగా వివరించి చెప్తుంది. నువ్వు నీ భార్యని పూర్వజన్మలో చంపిన వాడివిగానే అయ్యుంటే ఈ జన్మలో నీ భార్యగా పుట్టదు, ఎవరిగానో పుట్టి నిన్ను చంపేటటువంటి తీరుకు వస్తుంది. ఎంత స్పష్టంగానూ కనిపిస్తుంది. అలాంటి పూర్వ జన్మ రుణం ఏదైతే ఉందో దాని కారణంగానే పశు, మనం పెంచుకునే పశువులు, పత్ని భార్య, సుత సంతానం, ఆలయ ఇల్లు, ఇవన్నీ మనకి మనమేవో ఏర్పాటు చేసుకునేవి కాదు. అక్కడి రుణానికి అనుగుణంగా ఇలా వస్తూ ఉంటుంది. లేకపోయినట్టయితే బ్రహ్మాండమైనటువంటి పండితుడి కొడుకు పరమశుంఠగా ఎందుకు అవుతున్నాడు? అక్కడ జరిగిన దాని మార్పు ఇదిగో ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది. దూరంగా ఉన్నటువంటి వాడు ఏదైనా పెద్దగా డప్పు కొడితే కొట్టినటువంటి క్షణంలో మనకి వినిపించదు, ఆ కొట్టిన కాసేపటికి మన చెవికి చేరుతుంది. అలాగే అక్కడ ఉండేటటువంటి రుణం ఏదైతే ఉందో అది కొంతకాలం సాగాక ఇక్కడ పుట్టినప్పుడు దానికి సంబంధించిన ప్రతిధ్వని కలిగి, ఇంత పండితుడిని నేను, నాకు ఇట్లాంటి శుంఠ కలిగాడేమిటి, ఎందరూ ఉపాధ్యాయుల దగ్గర చేర్చినా చదివించినా ఇలా ఉన్నాడేమిటని దుఃఖిస్తాడు. బ్రహ్మాండమైనటువంటి సంపద కలిగినటువంటి వాడికి పూర్తిగా గుణించేసి మొత్తం నాశనం చేసేటటువంటి వాడు ఎవడో ఒకడు పుడతాడు, మళ్ళీ మామూలు స్థితికి వీడు పడిపోతాడు. అంచేత ఖచ్చితంగా పశువులు కానీ, పత్ని భార్య కానీ, సుత సంతానం కానీ, ఆలయ ఇల్లు కానీ దానికి అనుగుణంగానే ఉంటుంది తప్ప మరొకటి ఏమాత్రము కాదు. నేను ఇంత పెద్ద గొప్పదైనటువంటి మేడని కట్టించాను అని నువ్వు అనుకోవచ్చు, అది సాధ్యం కాదు.
వెళ్ళిపోతుంది. ఆ విధమైనటువంటి ఇది ఉంటాయి. చేతనే ప్రాచీనులు అంటూ ఉండేవారు, పుట్టినది పెట్టినందుకు సాక్షి. ఎంత నువ్వైతే దానాన్ని చేస్తావో దానం చేసిన దానికి అనుగుణంగా అంతా నువ్వు కలిగిన వాడివి అవుతూ ఉంటావు అని. దీన్ని లౌకికులు నమ్మకపోవచ్చు, కానీ శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు ఆధారంగాని జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పక అలాగే ఉంటుంది. అంచేత మనం ఏ విధంగానూ కూడా ఈ జన్మలో ఈ విధంగా ఉన్నామంటే మనకు కలిగినటువంటి పశు సంతానం, అలాగే భార్య, సంతానం, ఇల్లు, ఇవన్నీ కూడా వారి ద్వారా లభించినవి తప్ప మరొకటి కాదు. ఒక మాట చెప్పి ముగిద్దాం. ధరణి నాది అన్న ధరణి పక్కున నవ్వు, ధనము నాది అన్న ధనము నవ్వు. ఇక్కడి నుంచి చదివానండి, ఆ కాడి కట్టుని చూడండి, అంతవరకు ఈ భూమి నాదే అంటాడు వీడు. వీడు ఉండగానే మొత్తం ఎగిరిపోవచ్చు, చాలా తక్కువ కావచ్చు. అంచేతనే భూమి నవ్వుతుందిట. నీకు ముందు పుల్లయ్య ఇల్లా అనుకున్నాడు, పుల్లయ్య ముందు ఎల్లయ్య అనుకున్నాడు, ఎల్లయ్య ముందు స్వామి అనుకున్నాడు, స్వామి ముందు ఎర్రయ్య అనుకున్నాడు. నువ్వు అనుకున్నావు, అనుకో కొంతకాలం, నేను మాత్రం మారను, నువ్వు మాత్రం. ధనము నాది అన్న ధనము నవ్వు. ఆ రుణం ఖచ్చితంగా ఉన్నట్టయితేనే, ఆ అనుబంధం ఉన్నట్లయితే, రుణానుబంధం ఉంటేనే ధనం కూడా వీడి దగ్గర నిలబడుతుంది. అలాగే సంతానం కూడా శాశ్వతంగా జీవించి తాను తన తండ్రికి ముఖాగ్ని అంటే చిచ్చు పెట్టగలిగినటువంటి చనిపోయిన తర్వాత ఆ అదృష్టాన్ని పొందుతాడు వాడు. లేకపోతే పుత్రుడు ఉండగానే తండ్రి గతించడం కాకుండా తండ్రి ఉండగానే పుత్రుడు గతించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా చిత్రమైనటువంటి జగన్మాయా కల్పితమైన అమోఘమైనటువంటి రహస్యం. దాన్ని గమనించుకుని చూడాలి. గురువుగారు కవిత సింహాచలం నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, శ్రీచక్రాన్ని ఏ సమయంలో పూజించాలి? మనకి తుపాకీతో పేల్చడం అనేటటువంటిది బాగా ఎవరో నేర్పినా, మనం నిజంగా తుపాకీతో పేల్చగలిగిన శక్తిమంతులం, సమర్థత కలిగిన వాళ్ళమైనా పేల్చినట్టయితే ఖచ్చితంగా నేరం, శిక్ష అర్హమైనటువంటిదే అవుతుంది. ప్రావీణ్యం కలిగిన వాడి దగ్గర నేర్చుకోవాలి. దీన్ని వాడడానికి అనుమతిని ప్రత్యేకంగా పొందాలి. ఆ ఆయుధాన్ని ఉండడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆ అనుమతిని తీసుకున్న తర్వాత మాత్రమే దాన్ని పేల్చాలి. ఆ పేల్చేటటువంటి సందర్భం కూడా సరైనటువంటి సమయమే అయి ఉండాలి. ఇన్ని నియమాలనే ఒట్టి తుపాకీ పేల్చడానికి. ఇట్లాంటి 100 రెట్ల తుపాకులతో సమానమైంది శ్రీచక్రం. అంచేత మా ఇంట్లో శ్రీచక్రం ఉందండి, మేము రోజు పూజ చేసుకుంటాం, అది సరికాదని పెద్దలు చెప్పినమాట. ఇక్కడే వస్తుందని మాకు పేచి, మేము శ్రీచక్రం పూజ చేస్తే ఏమిటి అంటుంటారు మామూలుగా. శ్రీచక్రాన్ని పెట్టుకుంటే లలిత సహస్ర నామాలని సంపూర్ణంగా చదవగలిగిన శక్తి తనకు ఉండాలి. శుద్ధ జలంతోనో, పాలతోనో, ఇంకా ఏవైతే ముఖ్యమైన అభిషేకింపదగిన ద్రవ్యాలు ఉన్నాయో 21 ఉన్నాయి, వాటితో అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత చక్కగా దాన్ని తుడిచి చందనము, కుంకుమ పెట్టాలి. ఇది వేళ చేసేసి మళ్ళీ రేపు ఖాళీ లేదండి, ఎల్లుండి ఆ పని ఉందండి, ఎల్లుండి ఈ పని, అలా కాకుండా నిత్య నియమంగా చేస్తూ ఉండాలి. అన్నిటికీ మించి తల్లి శ్రీచక్రాన్ని ఆరాధించేదిగా అయి, ఆ తల్లి తన కూతురికి వివాహ కాలానికి ముందున ఈ శ్రీచక్రాన్ని ఇస్తూ, సారీ ఇస్తారే ఆ సమయంలో దీన్ని ఇస్తూ, ఇది నేను పూజించి నీకు ఇస్తున్నటువంటిది, దీన్ని నువ్వు నీ అత్తింట కూడా చేయవలసింది అని చెప్పి స్వయంగా ఆశీస్పూర్వకంగా ఇవ్వాలి. అప్పుడు తల్లి చేసినటువంటి శ్రీచక్ర పూజ, ఆ అభిషేకం, ఇంకా ఏదైతే ధ్యానం అనుష్ఠానం చేసిందో ఆ తల్లికి సంబంధించిన అనుష్ఠాన శక్తి శ్రీచక్రంలో ప్రవేశించి దానికి నిత్యము ఈ అమ్మాయి ఈ విధంగా చేస్తూ ఉంటే ఆ అమోఘమైన తల్లి తన అనుష్ఠానాల కారణంగా తనకి కష్టాలు లేకుండా చేస్తుంది శ్రీచక్రం. అంటే శ్రీచక్రాన్ని సూర్యోదయ కాలంలో కానీ ఈ విధంగా చేస్తే సంతోషకరమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే సూర్యాస్తమయ కాలంలో చేసిన అమోఘమైనటువంటి ఫలితం లభించి తీరుతుంది. అలా జాగ్రత్తగా కానీ చేసుకుంటే ఇది బ్రహ్మాస్త్రం అద్భుతమైనటువంటి ఫలితాలని విడుదల చేస్తుంది మనకి. దాన్ని ఏదో ఆటకోడితనంగా మామూలుగా నీళ్లు పోసేసి తుడిచేసి పైన ఏదో చందనం కుంకుమ పూస్తూ ఉంటే అది ప్రత్యవాయం, దోషం అవుతుంది తప్ప అది యథార్థమైనటువంటి చేసిన తీరుతో సమానం కాదు. అంటే అది శ్రీచక్రాన్ని సూర్యోదయ కాలంలో, సూర్యాస్తమయ కాలంలో చేయాలి.
ఒకప్పటి రోజుల్లో అంటే 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆడవాళ్ళు చిన్న భరిణ ఒకటి తీసుకుని ఆ భరిణలో శ్రీచక్రాన్ని పెట్టి ఈ రోజున అర్చన చేసినటువంటి పుష్పాలన్నింటినీ కూడా దాంట్లోనే ఉండేలా చేసి దాన్ని మూతబెట్టి ఇంకొక భరిణలో పసుపు, కుంకుమ, చందనము వీటిని ఏర్పాటు చేసుకుని ఈ 2 భరిణని ఏ ఊరు వెళ్ళినా తీసుకెళ్తూ ఉండేవారు. అది పొద్దునే ఒక గంట సేపు జపం చేసుకుంటుంది అని చెప్పి ఎవరు పలకరించేవారు కాదు, చేసేవారు. ప్రతిరోజు చేస్తే శ్రీచక్రం శక్తిని పెంపొందించుకుంటుంది, శక్తి మనకి పెరిగేలా కూడా చేస్తుంది. అలా చేయడం చాలా చాలా మంచిదైనటువంటి విషయం. ముఖానికి రంగులు గింగులు పూసుకునేందుకు అన్నీ ఎలా అయితే పట్టుకుపోతారో దానితో పాటు తీసుకెళ్ళినట్టయితే అది లౌకికమైనటువంటి అందాన్ని ఇస్తుంది. ఇది దైవ విధమైనటువంటి శక్తిని మనకి ఇస్తుంది. అంచేత శ్రీచక్రాన్ని సూర్య ఉదయ సూర్య అస్తమయ కాలంలో చేయడం సరైనటువంటి విధానం. గురుగారు, తిరుపతి ప్రొద్దుటూరు నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు, దేవాలయం అంటే ఏంటి? దేవ ఆలయం, దివ్యంతీతి దేవా, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు వాడు దేవతలు, ఏ విధంగానూ బాధపడరు. శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడు అని అంటే లక్ష్మీదేవితో కలిసి బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాడు అన్నాడు. శంకరుడు ఏం చేస్తున్నాడు? పార్వతీదేవితో కలిసి నృత్యాన్ని చేస్తున్నాడు. బ్రహ్మ ఏం చేస్తున్నాడు? సరస్వతీదేవితో సరస సల్లాపాలు ఆడుతూ కూర్చున్నారు. ఈ మాటలు అర్థం తెలియని వాళ్ళు కానీ విన్నట్టయితే దేవతలకు పని లేదా, అస్తమానం భార్యల్ని కాగులించుకుని కూర్చుంటడం, వాళ్ళతో నృత్యాలు చేయడం, పాటలు పాడుతూ ఉండడం, కబుర్లు చెప్పుకోవడం ఇదేనా వాళ్ళు చేసే పని అనుకుంటారు. అది కాదు. ఎప్పుడు మనం చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటాము అని ఆలోచిస్తే ఏ దుఃఖము లేనప్పుడే. అమ్మవారు దేన్ని బాగా ఇష్టపడుతుంది అంటే ఉయ్యాల్లో ఊగడాన్ని చాలా ఇష్టపడుతుంది అని. మనం మంచి ఇబ్బందిలో ఉన్నాం, మానసికమైన కష్టంలో ఉన్నాం అనుకుందాం. అప్పుడు ఉయ్యాలు తీసుకొచ్చి కాస్త ఉయ్యాలకి ఊగవా, నువ్వు చక్కగా చూస్తాను నేను అంటే ఏమిటో ఇష్టం లేదు నాకు అంటాం. ఎందుకని? దుఃఖంతో ఉన్నాం కాబట్టి. దేవతలు దివ్యంతి, విపరీతమైన ఆనందంతో ఉంటారు. అంచేతనే ఎప్పుడు భార్య ఎదురుగా తాను కూర్చుని చక్కగా మాట్లాడడం, వాళ్ళతో కలిసి నృత్యాన్ని చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అమ్మవారు అయితే అలా ఆందోళికాన్ ఆరోహయామి, బ్రహ్మాండమైనటువంటి ఉయ్యాళ్ళ మీద ఊగుతూ ఉంటుంది, కష్టమేం లేదు. మరి మనం ఇన్ని కోట్ల మంది ఉన్నాం కదా, మొత్తం ప్రపంచంలో 14 భువనాల్లో ఇంతమంది కష్టాలు పడుతూ ఉంటే రక్షించవలసిన బాధ్యత వాళ్ళది కదా. అలాంటి బాధ్యత ఉన్న వాళ్ళకి ఏ దుఃఖము లేకుండా ఎందుకుంటుంది? ఏదో కష్టం ఉంటుంది కదా. అయ్యో ఈ ఆర్తురాల్లో అయిపోతుందని దుఃఖం ఉంటుంది కదా. మరి ఎలా ఆనందంగా ఉంటారు వాళ్ళు? దివ్యంతీతి దేవాహ, దేవతలు ఎలా అవుతారు అనుకుంటాం మనం. మనం చేసిన దానికి మనం కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే వాడి కష్టం వాడు చేసిన దానికి అనుగుణంగా పడుతూ ఆ బాధని తొలగించుకుంటున్నాడనే ఆనందం వాళ్ళకు ఉంటుంది తప్ప మనం వెంటనే రక్షించేయాలి అనుకోరు. పిల్లవాడిని మెట్లు ఎక్కకుండా మనం చాలా జాగ్రత్తగా ఉంచుతాం. వాడు మనం ఏదో పరాకులో ఉన్నప్పుడు టక్కునో మెట్టెక్కి కింద పడి బోరున ఏడుస్తూ ఉంటాడు. ఏడవకరా నాయనా అని మామూలుగా అంటూ ఉంటాం. వాడికి ఒక పాఠం నేర్పింది కాలం, ఇక్కడికి వెడితే పడతాము అని. ఆ పడ్డటువంటి సందర్భంలో తల్లి ఓదారుస్తుంది, జాగ్రత్త చెప్తుంది. అలాగే మనం కష్టం పడేటువంటి సందర్భంలో నువ్వు చేసిన ఈ తప్పు పనికి అనుగుణంగా శిక్షని అనుభవిస్తున్నావు కాబట్టి ఈ అనుభవాన్ని దర్శించి వాళ్ళు అప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు తప్ప అయ్యో వీడు ఇలా కష్టపడిపోతున్నాడని వెంటనే రక్షించేయడానికి రారు. అంచేత దేవ ఆలయం అంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఆనందాన్ని మనకి పంచుతారు. నేను తప్పు చేశాననే అభిప్రాయాన్ని గమనించేలా చేస్తారు. ఆ తప్పు చేయకుండా ఉండేటటువంటి బుద్ధిని ప్రసాదిస్తారు. అలాంటి ప్రసాదించేటటువంటి అమోఘమైన ప్రదేశం దేవస్థానం, దాన్నే దేవ ఆలయం అంటారు. అందుకనే దేవుణ్ణి అలా పూజిస్తూ ఉంటారు. అందుకనే ఆయన ఎవ్వరికీ కూడా కనిపించకుండా ఉంటాడు. కానీ కనిపిస్తాడు ఎలా అంటే మనం తప్పు చేసినప్పుడు. ఒక్క మాట చెప్దాం. రావణాసురుడు ఆంజనేయుని చూశాడు, ఆంజనేయుడు రావణుని చూశాడు. శ్రీమద్ రామాయణ సుందరకాండలో ఏం అద్భుతంగా ఉన్నాడు రావణాసురుడు. రామచంద్రుడి కంటే కూడా చాలా అమోఘమైనటువంటి ముఖం, తేజస్సు కనిపిస్తూ ఉన్నాడు. యద్యధర్మోన బలవాన్, వీడిలో అధర్మం అనేది కానీ లేకుండా ఉండి ఉన్నట్టయితే రావణ్ణి మించిపోయేవాడు అన్నాడు. అర్థమైందా? అంచేత మనం గమనించుకోగలగాలి. వీడు దుఃఖపడుతూ ఉండడానికి కారణం అధర్మం.
రాముడు అంత దుఃఖంలో ఉండి కూడా సుఖంగా కనిపించడానికి కారణం ధర్మం. ఈ ధర్మాన్ని బాగా నిలిపేటటువంటి ప్రదేశం, అందరికీ ఆనందాన్ని పంచేటటువంటి ప్రదేశం, దేవుడు అలా స్థాపింపబడి స్థిరంగా ఉండే ప్రదేశం దేవ ఆలయం. అలా చూడాలి. గురుగారు స్వప్న శ్రీశైలం నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. బ్రహ్మ మనకి అలా సృష్టిస్తూ ఉండే కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. సృష్టింపబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ స్థితిని చేస్తూ ఉండేవాడు విష్ణువు. బ్రహ్మ ఎందరిని సృష్టి చేశాడో వాళ్ళందరినీ రక్షిస్తూ వాళ్ళకి సమయం తీరిపోయిన తర్వాత తనలో లయం చేసుకునేవాడు ఎవరో, అంటే తన లోకంలోకి పంపించేవాడు ఎవరో, ఆయన లయకర్త అయినటువంటి శివుడు. ఈ ముగ్గురిని తన పదవుల్లో నియమించి సక్రమంగా జాగ్రత్తగా పరిస్థితి అంతా సరిగా జరుగుతున్నది లేనిది పరిశీలించేటటువంటి తల్లి పరమేశ్వరి. ఈ మొత్తం అంతని కూడా అలా తన అదుపులో ఉంచుకునేటటువంటి కనిపించని పదార్థం ఏదో అది బ్రహ్మ పదార్థం. కనిపించదు బ్రహ్మ పదార్థం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. అది సూత్రం. మామూలుగా తేలిగ్గా చెప్పుకుంటే బంగారం ఉంది, అది మూల పదార్థం. దాని నుంచి మెడలోకి ఏదో చేయించుకున్నాం బంగారంతో, దాన్ని హారం అన్నాం. వేలికి చేయించుకున్నాం, ఉంగరం అన్నాం. నడుముకి చేయించుకున్నారు, వడ్డాణం అన్నాం. ఈ వడ్డాణాన్ని చెరిపినా, ఈ ఉంగరాన్ని చెరిపేసినా, హారాన్ని చెరిపేసినా మళ్ళీ బంగారం అయిపోతుంది. అలాగే ఓ జలం ఉంది, అది నదిగా మారుతుంది, సముద్రంగా మారుతుంది, కాలువగా మారుతుంది, పిల్ల కాలువగా మారుతుంది, సెలయేరుగా మారుతుంది. వీటిలన్నిట్లో ఉండేది జలం, మూల పదార్థం అది. అలాగే మట్టి ఉంది, ఆ మట్టి నుంచి కుండ చేస్తాం, కుక్క బొమ్మ చేస్తాం, పిల్లి బొమ్మ చేస్తాం, బంతిగా చేస్తాం, ఇంకోటేదో మూకుడు, కూజ అన్నీ ఏవో చేస్తాం. ఇవన్నీ వాటి రూపాన్ని కోల్పోతే బ్రహ్మ అంటే ఏమిటన్నమాట. మూల పదార్థం ఏదైతే ఉందో, మూల పదార్థానికి పేరు రూపము ఉండదు. దాన్ని పేరు రూపము కలిగేదిగా చేస్తే ఈ రూపాలు కింద అవుతాయి. అంటే ఇది హారం, ఇది ఉంగరం, ఇది వడ్డాణం, ఇది గాజు అంటున్నాం. ఇవి కానప్పుడు బ్రహ్మ పదార్థం. బంగారం ఎలా అయితే ఏందో మూల పదార్థం, అది మూల పదార్థం ఏదో అది బ్రహ్మ. అంచేత ఇదంతా ఈవేళ మనం కనిపించే ఈ ప్రపంచం, ఈ చెట్టు, పుట్ట, ప్రాణి, మనిషి, కుక్క, పిల్లి, నక్క, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి వీటి తనాన్ని కోల్పోతే వచ్చేది అదిగో అది బ్రహ్మ పదార్థం. కాబట్టి బ్రహ్మ సత్యం, అది శాశ్వతంగా ఉంటుంది. ఈ కనిపించేదంతా మిథ్య, ఇది నిజంగా ఉండదు. తాత్కాలికంగా అలా కనిపిస్తుంది, కానీ ఇది పోయిన వెంటనే అది శాశ్వతంగా ఉంటుంది. అటువంటి బ్రహ్మ పదార్థాన్ని గురించి ఆలోచించడం ఏదైతే ఉందో అది బ్రహ్మజ్ఞానం. దాని గురించి అలా నిరంతరం తపస్సు చేస్తూ ఉన్న మహర్షులు దాని మూల పదార్థాన్ని కనుక్కోగలిగారు. బ్రహ్మని చెరతీతి బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే వివాహం చేసుకోనటువంటి వాడని అర్థం కాదు. బ్రహ్మ పదార్థమునందే నిరంతరం తన బుద్ధిని చెరింపజేస్తూ అదే ఆలోచనలో ఉండేవాడెవరో ఆయన బ్రహ్మచారి. అంచేత బ్రహ్మజ్ఞానము అంటే మనం కనిపించేటటువంటి వస్తువుల మీద దృష్టి పెట్టకుండా కనిపించనటువంటి ఆ పదార్థం గురించి కనిపించేంత వరకు కూడా ఏదైతే కృషి చేస్తూ ఉంటాడో అతను బ్రహ్మజ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నట్టుగా లెక్కేసుకోవాలి. ఇది స్థూలంగా చెప్పేటువంటి విషయం. గురుగారు కళాఖమ్మా నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు, గరుడ పురాణం ఇంటిలో ఉంటే దోషమా? అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీ సుతః. మహానుభావుడైనటువంటి వ్యాసుడు 18 పురాణాలు వచ్చాడు. అష్టాదశ పురాణాలు అంటే అదే. అష్ట అంటే 8, దశ అంటే 10, అష్టాదశ అంటే 8, 10 కలిపి 18. 18 పురాణాలని రాసినటువంటి వ్యాసుడు 18లో ఒకటిగా గరుడ పురాణాన్ని రాశాడు. మిగిలిన పురాణాలన్నిటినీ ఎలా అయితే చదువుకోవచ్చో అలాగే గరుడ పురాణాన్ని కూడా చదువుకుంటూ ఉండొచ్చు. లోకంలో ఎవరైనా మరణించినట్టయితే ఆ మరణించినటువంటి రోజు ప్రారంభించి తరువాత మిగిలిన రోజుల్లో చదువుకునేది
ఇన్ని రోజుల పాటు అంటే ఆ మొత్తం ఆ ఉండేటటువంటి అశుచి తొలగేంత వరకు కూడా చదివించుకునే పురాణంగా గరుడ పురాణాన్ని అనుకుంటున్నారు. కాదు, దాని అర్థం అది కాదు. బతికుండగా మనిషి ఏ ఏ విధమైనటువంటి దశల్ని పొందుతాడో, బాల్యం, కౌమారం, యవ్వనం, ఆ తర్వాత వృద్ధాప్యం, అతి వృద్ధాప్యం, మరణం అనే స్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు తెలుసు. మనకి తెలియకపోయినా తెలిసినటువంటి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోగలం. ఇక్కడి నుంచి మరణించిన తరువాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. తెలిసినటువంటి వాడు ఇక్కడికి వచ్చి చెప్పినవాడు ఎవడూ లేడు. కాబట్టి మనం మరణించిన తరువాత ఏం జరగబోతోందో, ఏమవుతుందో, ఎలా ప్రయాణిస్తారో, ఎక్కడికి చేరుతారో, ఏ విధమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ఏ ఏ విధంగా మనం ఇక్కడ ప్రవర్తించాలో అన్నిటి గురించి చెప్పేటటువంటి అమోఘమైన పురాణం గరుడ పురాణం. ఆ కారణంగా మనం మరణించినట్టయితే ఈ స్థాయికి, ఈ స్థితికి ఇలా ప్రయాణిస్తూ వెడతాం. కాబట్టి ఇక్కడ మనం ఉండవలసిన పద్ధతిలో ఉంటూ ఆ స్థాయిని, మంచి ఉత్తమ స్థాయిని పొందాలి అంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి గరుడ పురాణాన్ని తప్పక చదివి తీరాలి. దీన్ని ఎవరికి చెప్పారు అని ఆలోచిస్తే, గరుడు స్వయంగా శ్రీ మహావిష్ణువుని తన భుజం మీద పెట్టుకుని ప్రయాణాన్ని చేస్తూ, స్వామి నాదొక అనుమానం, భూలోకంలో ఇవన్నీ ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భంలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయని అడిగితే, గరుడునికి శ్రీ మహావిష్ణువు సంపూర్ణంగా విశేషాలన్నింటినీ వివరించినటువంటి పురాణం. గరుడు అబద్ధాలాడేవాడు కాదు, శ్రీ మహావిష్ణువు పరమ ధర్మమూర్తి, ఆయన ధార్మికుడు. అంచేత ఆయన ఈయనకి చెప్పినటువంటిది మనని ఉద్దేశించి చెప్పింది తప్ప గరుడికి తెలియక కాదు, శ్రీ మహావిష్ణువుకి శ్రోతలు దొరక్క కాదు. ఆ కారణంగా గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు, చదవచ్చు, అనుమానం ఏమాత్రం లేదు. ఇంకో మాట లౌకికంగా చెప్తాను. భయంకరమైన హత్యలు, విపరీతంగా ఎవడైనా చచ్చిపోయినట్టయితే ఏడ్చే ఏడుపులు, చితిమంటలు, ఇంకా దరిద్రాలు, నానా దరిద్రాలు అన్నీ కూడా మనం సినిమాల్లో, టీవీల్లో, ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా చూస్తున్నాం. వైకుంఠ ఏకాదశి ఈవేళ శివరాత్రే కాకుండా ఈ దిక్కుమాలినవన్నీ చూడొచ్చా? గరుడ పురాణం పెట్టుకుంటే గరుడ పురాణం వల్ల ఏదో తేడా జరుగుతుంది అనుకోవడమా? తెల్లారుజామున లేస్తూనే బ్రహ్మాండం ఎందుకో ఇంతమంది చచ్చిపోయారు, ఇంతమంది పోయారు, ఇంతమంది దుర్మరణం, అది ఇది పొద్దునే సూర్యోదయానికి ముందే భగవంతుణ్ణి దర్శించకుండానే ఇవన్నీ చూస్తున్నామే, అవన్నీ పుణ్యాన్ని ఇస్తాయి. గరుడ పురాణం మాత్రం పాపాన్ని కలిగించి ఏదో మనకి ప్రత్యవాయాన్ని కలిగిస్తుందా, ఇబ్బందిని కలిగిస్తుందా? ఆ ఆలోచనే ఉండక్కల. గరుడ పురాణాన్ని కానీ చదువుతూ ఉన్నట్లయితే తప్పు చేయడానికి భయపడతాం, పాప భీతి ఉంటుంది. మనం ముందు నాటికి ఏ విధమైన స్థితికి వెళ్ళిపోతామనే భయంతో జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవాలి, చక్కగా చదువుకోవాలి. అయితే మానసికమైన భయాన్ని మాత్రం పొందకుండా నేను తప్పక చక్కనైనటువంటి స్థితికి వెళ్ళగలనే నమ్మకంతో ఉండాలి. గురుగారు, ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం విశేషాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.